హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? దివ్య. దివ్య. బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? అవుతున్నామండి. ఓకే. ఎవరైతారు అనుకుంటున్నారు విన్నర్? నిఖిల్ అవుతాడు అనుకుంటున్నాను. అవుతాడు. ఇప్పటి వరకు ఉండి ఇంట్లో హౌస్లో ఉండి ఆడిన వాళ్ళలో వరస్ట్ వీళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి కూడా వేస్ట్ అంటే ఎవరి పేరు చెప్తారు? మణికంఠ అనిపించింది. మణికంఠ. ఓకే. మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు హౌస్లో? మామూలుగా జెన్యున్గా నచ్చింది అయితే విష్ణుప్రియ ఫస్ట్, తర్వాత గౌతమ్. ఓకే. సో ఆల్రెడీ ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలిసిపోయింది కదా. అవును, సో అవినాష్ ఎలా ఆడుతున్నాడు? బాగానే ఆడుతున్నాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో అయితే 5th పొజిషనే అనుకుంటున్నాను. 5th పొజిషన్. ఓకే. టాప్ 3లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నిఖిల్, గౌతమ్, ప్రేరణ. మీకు ఎవరు ఆట బాగా నచ్చింది? ఆట అంటే గౌతమే అనిపిస్తుంది. గౌతమే. టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్. నిఖిల్. ఓకే. అండ్ ఇప్పటి వరకు హౌస్లో ఉన్న వాళ్ళల్లో వీళ్ళ అన్ఫేర్ ఎలిమినేషన్, వీళ్ళు వెళ్ళకుండా ఉంటే బాగుండేది, వీళ్ళని నేను టాప్ 5లో ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పడానికి ఎవరు ఉన్నారా? తను మొన్న వెళ్ళిపోయింది కదా, తన పేరేంటి, రోహిణి అన్ఫేర్ అనిపించింది పాపం. అంటే టాప్ 5 అనుకోలేదు కానీ అన్ఫేర్ అనిపించింది. అండ్ టాస్క్లు ఎలా ఉన్నాయి హౌస్లో? నార్మల్గానే ఎప్పుడు ఉండేవే ఉన్నాయి కదండి. ఓకే అమ్మ, ఇప్పుడు నిఖిల్ మీరు 95 డేస్ చూస్తున్నారు. అతనిలో గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? గుడ్ క్వాలిటీస్ అంటే తన బిహేవియర్ బాగుంటుంది, అంటే తన ఆట తీరు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకా బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు నిఖిల్లో? కొన్ని వాట్సాప్ ఫ్లిప్ అవుతూ ఉంటారు. ఫ్లిప్ అవుతూ ఉంటారు కొంచెం. ఓకే మేడం. గౌతమ్ గురించి ఏం చెప్తారు మీరు? గౌతమ్ కూడా కొంచెం ఫ్లిప్ అవుతారు. తను ఇండిపెండెంట్గా సోలోగా ఆడతారు. కాకపోతే చెప్పలేమండి, అవుతే అవ్వచ్చు. ఓకే అమ్మ, నబీల్ ఆఫ్రీద్ గేమ్ ఎలా అనిపిస్తుంది అసలు? నబీల్ గేమ్ తగ్గిందన్నారు, నిజమేనా? ఫస్ట్ ఇప్పటికి లేదండి, ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు. అవునా? మరి ఇప్పుడు ఎవరిద్దరి మధ్యలో టాప్ 1 ఉండొచ్చు, టాప్ 1 టాప్ 2? నేనైతే నిఖిల్ ఇంకా అవినాష్ అనుకుంటున్నాను. అవినాష్ గేమ్ మీకు నచ్చిందండి? అవినాష్ అంటే ఆడతారు కానీ అంత నిఖిల్ అంతా కాదు. చెప్పలేమండి, అది ట్విస్ట్ అండి. ఓకే అమ్మ, ఇప్పుడున్న వాళ్ళలో అండ్ బెస్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు టాప్ 5లో? అండ్ వరస్ట్ ప్లేయర్ అంటే ఎవరండి చెప్తారు? వరస్ట్ ప్లేయర్ ఏం లేరు, కాకపోతే బెస్ట్ ప్లేయర్ అయితే నిఖిల్ అని చెప్తాను నేను. లేదండి, ప్రేరణ ఒక అమ్మాయి కదా, తనకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఒక అమ్మాయిగా ప్రేరణ చాలా బాగా ఆడుతుందండి. ఒక ఉమెన్గా తను బాగా ఆడుతుంది. మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఉంటుంది. సాత్విక్. బిగ్ బాస్ ఫాలో అవుతావా? అవుతాను. ఎవరు నచ్చుతారు నీకు బాగా? నాకైతే నబీల్ నచ్చుతారు. నబీల్. ఓకే. విన్నర్ అవుతాడని అనుకుంటున్నావా? అవును, అవుతారు కంపల్సరీ. ఫస్ట్ నుంచి టాస్క్ అవన్నీ చాలా ఎఫెక్ట్ పెట్టాడు. సో వరంగల్ నుంచి కూడా బాగా సపోర్ట్ ఉంటుంది, మాది కూడా వరంగలే, మాది బాగా సపోర్ట్ ఉంటుంది మా సైడ్ నుంచి. అందుకు బట్ మధ్యలో కొంచెం నబీల్ వర్డ్స్ ఫ్లిప్ అవుతున్నాడు. అవును, కొంచెం ఇంకా కొంచెం కుళ్ళు కుతంత్రాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో వస్తూనే ఉంటాయి ఇంకా, అంతే కదా. ఫస్ట్ ఏదైతే ఫ్రెండ్షిప్ అందరు కలిసి ఉన్నారో, కొంచెం గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. అవునవును పడుతుంది, గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కానీ మేము ఉన్నాంలే, మేము అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నాం. సో టాప్ 5లో ఆల్రెడీ ఎవరెవరు ఉంటున్నారో ఇప్పుడు తెలిసిపోయింది కదా. టాప్ 3లో ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారు? టాప్ 3 నబీల్, నిఖిల్, అవినాష్. ఓకే. సో అవినాష్ టాప్ 3లో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా, బట్ కమెడియన్స్ అనేవాళ్ళు టైటిల్ విన్నర్ అవ్వలేరు అని టాక్ నడుస్తుంది బయట. సో దాన్ని నువ్వేమంటావు? కమెడియన్స్ విన్నర్ ఎందుకు అవ్వలేరు అంటే, యాక్చువల్ వాళ్ళకి ఫుల్ ఫేమ్ ఉంటుంది. సో ఫుల్ ఫేమ్ వల్ల వీళ్ళు బయటకు వచ్చినా కూడా వీళ్ళు కంపల్సరీ ఎట్లా ఉన్నా క్యారీ ఆన్ అవుతారు, మూవ్ ఆన్ అయిపోతారు. బట్ ఏదైతే బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఛాన్సెస్ రావడం కష్టం కదా. కమెడియన్స్ అంటే ఎలా యూట్యూబ్ చేసుకొని ఉన్నో ఏమన్నా ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ కన్నా ఎలా వాళ్ళు ఉండగలుగుతారు, బట్ వీళ్ళు కాదు కదా. అందుకు నేను విష్ణుప్రియ వెళ్ళిపోయింది కదా బయటికి, దాని మీద నీ ఒపీనియన్? అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు విష్ణుప్రియ వెళ్ళదు అనుకున్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్ అంతే. నీకు నచ్చుతుందా విష్ణుప్రియ గేమ్ నచ్చుద్ది? విష్ణుప్రియ గేమ్ నచ్చుద్ది కానీ స్టార్టింగ్లో అంతా చూపించలే, ఇంకా ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో కొంచెం అది కూడా లైట్గా. అంటే బయట మాత్రం అసలు విష్ణుప్రియ ఏమీ ఆడలేదు, పృథ్వీతో ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమీ లేదు అని అంటున్నారు. ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదంటే ఇంక తను ఫస్ట్ గేమ్ మీద ఫోకస్ చేయలేకపోయింది. ఇంకా అతనితో ఇంకా ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్న రిలేషన్ ఫ్రెండ్షిప్ ఏదో
దానిలో మూవ్ ఆన్ అయిపోయింది తను. దానివల్ల గేమ్ ఎఫెక్ట్ పడ్డది. రోహిణి గేమ్ గురించి రోహిణి కూడా చాలా ఎఫెక్ట్ పెట్టింది అవినాష్తో. వాళ్ళంతా కమిడియన్స్ కాబట్టి వాళ్ళందరూ బాగా కలిసి మంచిగానే ఆడారు. రోహిణి ప్రేరణ కూడా ప్రేరణ ఓకే. అంత గేమ్ ప్లే లేదు ప్రేరణ, అది ఎప్పుడు స్టార్టింగ్ నుంచి లేదు గేమ్ ప్లే. ఫ్లిప్ అవుతుందా ప్రేరణ? అవుతారు, అందరూ అవుతా ఉంటారు టైంకి, కానీ కంట్రోల్ చేసుకోవాలి, అవుతారు. దానివల్లనే వాళ్ళకి గేమ్ ఎఫెక్ట్ పడుతుంది. నిఖిల్ గురించి ఏం చెప్తావు? నిఖిల్ టైటిల్ విన్నర్ అనుకుంటున్నారు బయట. నిఖిల్ టైటిల్ విన్నరే, కానీ నిఖిల్ కూడా చాలా వర్డ్స్ ఫ్లిప్ అవుతున్నాడు బయటికి. సో దానివల్ల మేబీ ఏమైనా ఎఫెక్ట్ పడవచ్చేమో. ఎండ్ ఆఫ్ ది మంత్ చెప్పలేము కదా, ఏమైతే తెలియదు, డిపెండ్స్ ఆన్ బాడీ. గౌతమ్ బయట నుంచి వచ్చాడు ఆల్రెడీ ఫస్ట్, సో అన్ని ప్రీ ప్లాన్డ్గా ఉంటుంది గేమ్ ఆడాలన్నా. ఈసారి అయితే బాగా ఇచ్చాడు, 100% ఇచ్చాడు, ఎఫెక్ట్ పెట్టాడు. ఫస్ట్ దానికన్నా బెటర్ గేమ్. మణికంఠ. బిగ్ బాస్ ఫాలో అవుతారా? ఎస్, రెగ్యులర్గా ఫాలో అవుతాం. ఎట్లా ఉంది గేమ్? ఎట్లా నడుస్తుంది? బాగుంది ప్రస్తుతానికి. ఏదైతే లాస్ట్ సీజన్ ఏదైతే కొంచెం డిజాస్టర్ అయిందో అలా కాకుండా కొంచెం ప్రతి ఒక్కరు ఏం జరుగుతుంది, ఇవాళ ఏం చేయాలి, ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్ట్తో బిగ్ బాస్ అనేది చూస్తున్నారు. లాస్ట్ ఏదైతే సీజన్ కొంచెం డిజాస్టర్ అయిందో దాన్ని బిగ్ బాస్ టీం అనేది ఇప్పుడు ఈ సీజన్కి చాలా వరకు కవర్ చేశారు. ఇప్పుడు నిన్న ఎలిమినేషన్ జరిగింది కదా, విష్ణు అండ్ దానికి ముందు సాటర్డే రోహిణి. సో వీళ్ళిద్దరిది ఫెయిర్ ఎలిమినేషన్ అంటారా? విష్ణుప్రియది నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ రోహిణిది ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని రీజన్ వల్ల రోహిణి అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే టాప్ 5లో రోహిణి ఉండాల్సింది, బట్ ఏంటి అని అంటే అవినాష్ బిగ్ బాస్ ఫైనల్ కంటెండర్ అయ్యాడు కాబట్టి, సో మిగతా 4 కంటెస్టెంట్స్ కొంచెం స్ట్రాంగ్ అవ్వడం వల్ల రోహిణి వెళ్ళిపోయింది. కానీ అవినాష్ ఉండుంటే కనుక రోహిణి విల్ బి గోయింగ్ టు లైక్ టాప్ 5 అని నేను అనుకుంటున్నా. బట్ ఫెయిర్ ఎలిమినేషన్ అయితే కాదు రోహిణి విషయంలో. ఎవరు టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నేనైతే గౌతమ్ అవ్వాలని అనుకుంటున్నాను. నబిల్ నాకు అంత గేమ్ అని అనిపించదు. ఓన్లీ ఎలిమినేషన్ అప్పుడు కొంచెం అరుస్తూ ఉంటాడు తప్ప, మిగతా అప్పుడు తను లైక్ గేమ్ వైజ్లో కానివ్వండి, స్టాండ్ తీసుకోవాల్సిన విషయంలో స్టాండ్ తీసుకోకపోవడం కానివ్వండి, లేకపోతే బ్యాక్ పిచ్చింగ్ చేయడం, ఒక పర్సన్ మాట్లాడుతుంటే అయిపోయిన తర్వాత ఇతను ఇలా చేశాడు అలా చేశాడని ఎవరైతే తను నెగిటివ్ అనుకుంటాడో వాళ్ళ గురించే చెప్తాడు తప్ప పృథ్వీ విషయంలో కానివ్వండి, నిఖిల్ విషయంలో కానీ అట్లా చెప్పడు. ఓన్లీ గౌతమ్ గురించి వేరే వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు బ్యాక్ పిచ్చింగ్ తప్ప. సో ఏదైనా తప్పు జరిగిందంటే మన భేదం లేకుండా గౌతమ్లో చెప్పాలి. సో అది ఏ కంటెస్టెంట్స్లో నాకు అనిపించలేదు. సో దాని గురించనే నేను గౌతమ్ విన్ అవ్వాలని అనుకుంటున్నాను. నిఖిల్ టైటిల్ విన్నర్ అని బయట ఎక్కువ వింటూ ఉన్నాం. ఎస్, ఎందుకనంటే నిఖిల్కి గౌతమ్ కన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపించింది. ఎందుకనంటే గౌతమ్ మధ్యలో వచ్చాడు, నిఖిల్ ముందు నుంచి ఉన్నాడు. కొంచెం ఫ్యాన్ బేస్ అనేది ఫస్ట్ నుంచి తనకు ఫామ్ అయిపోయింది. సో ఫామ్ అయిపోయిన తర్వాత మనకి ఒక కంటెస్టెంట్ మీద ఒక ఇంప్రెషన్ పడిపోయిందంటే అది ఆ సీజన్ వరకు ఎండ్ వరకు కూడా అలాగే కొనసాగుతుంటుంది. సో ఎయిదర్ బ్యాడ్ కానివ్వండి గుడ్ కానివ్వండి. సో తనకి ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా ఒక లీడర్షిప్ తీసుకుని ఒక పెద్దరికంగా మాట్లాడడము, ఏదైనా సాల్వ్ చేయడం ఇవన్నీ ముందు నుంచి ఉంది కాబట్టి సో నిఖిల్కి కొంచెం గౌతమ్ కన్నా ఎక్కువ ఉన్నది. కానీ గౌతమ్ వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ అయిపోయాడు గౌతమ్. సో నేను ఇందాక చెప్పినట్టు ఎవరైనా రోహిణి తనకి పాపం సపోర్ట్ చేసినా సరే రోహిణిని కూడా తను ఎలిమినేట్ చేశాడు. అలా నిఖిల్ చేయలేదు, ఏదో ఒక ఫేస్ పెట్టుకుని ఒక ఇది చేస్తున్నట్టు అనిపించిందే తప్ప నాకు సో జెన్యున్గా ఆడుతున్నట్టు అనిపించలేదు. ఈజ్ ఏ గుడ్ లైక్ పర్సన్. నేను కంపారిజన్ విత్ గౌతమ్ తిన విషయంలో చెప్తున్నాను. సో ఇద్దరిలో గౌతమ్ ప్రతిదీ తను ఏదైతే మనసులో అనుకుంటాడో అదే చెప్తాడు తప్ప ఒక మాస్క్ వేసుకుని ఆడాడు. సో కాబట్టి నిఖిల్ కన్నా నాకు గేమ్ వైజ్ కానివ్వండి, మాట్లాడే విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో గౌతమ్ వెల్ మెచ్యూర్డ్గా మాట్లాడతాడు. కొన్నిసార్లు కోపంలో ఉన్నప్పుడు తడబడతాయి, అది ప్రతి ఒక్కరికి జరిగింది. టాప్ 1 సీజన్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి జరిగింది. మొన్న కూడా నిఖిల్ బే అన్నాడు, అది అన్నాడు. సో ఇవన్నీ జరుగుతుంటాయి, వాటిని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మిగతా విషయాల్లో వెల్ మెచ్యూర్డ్గా నాకు గౌతమ్ అనిపిస్తుంటాడు.